హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నానీదేవి తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే ఇంట్లో ఉండి మనీ అనేది ఎలా ఎర్న్ చేయాలనేది నేను మీకు ఒక ఐడియాలా చెప్తానండి. అది అంటే నేను ఐడియా చెప్తాను కానీ ఇంకా అక్కడ మీ పట్టుదలలో ఉంటుంది. అంటే నేను సాధించాలి అనే ఒకే ఒక ఆలోచనలో దీనికి స్ట్రాంగ్ అయి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఏంటంటే మామూలుగా టైలరింగ్ అనేది ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అని అంటారు చాలామంది. అయితే టైలరింగ్ చేయాలని అందరికీ ఉంటుంది, కానీ కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. అదే టైలరింగ్ ఫీల్డ్కి సంబంధించింది ఫాల్స్, శారీ ఫాల్స్ అనేవి స్టిచ్ చేయండి. అంటే మీరు శారీ ఫాల్స్ అంగా ఇస్తారా అని అనుకోవచ్చు. మామూలుగా బొటిక్లో కంటే వెళ్ళి మీరు పెద్ద పెద్ద టైలరింగ్ షాప్లో కంటే వెళ్ళి అడిగితే ఇలాగా మేము శారీ ఫాల్స్ స్టిచ్ చేస్తామండి అని చెప్పారనుకోండి, కస్టమర్ దగ్గర ఒక 50 రూపీస్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు స్టిచ్ చేసినందుకు మీకు ఒక 30 రూపీస్ ఇచ్చి మీ దగ్గర స్టిచ్ చేయించుకుంటారంట. అలా చాలామంది ఇంట్లోనే కుడుతున్నారండి. శారీ ఫాల్స్, హెమ్మింగ్ ఇవన్నీ కూడా చేస్తారు. అదొకటి. లేదనుకుంటే కనుక మీరు ఒక పట్టుదలతో ఒక 6 మంత్స్ లేదంటే ఒక 5 మంత్స్ అట్లాగా టైం స్పెండ్ చేసి మీరు టైలరింగ్ అనేది నేర్చుకోండి. మిషన్ నేర్చుకునే అనేది నిజంగా అదొక వరం అసలు. ఎందుకంటే మనము ఇంట్లో అంటే అది అది కుట్టేసి మనమేమి కోట్లు కోట్లు లక్షలు లక్షలు సంపాదించేము, కానీ ఆ రోజుకి పిల్లలకి ఏమైనా కొనాలి అని అనుకుంటే కనుక ఒకరి దగ్గర మనం చెయ్యి చాపకుండా పిల్లలకి హ్యాపీగా కొనివ్వచ్చు అనమాట. ఇంట్లోకి హస్బెండ్ కూడా ఒక్కొక్కసారి హస్బెండ్ దగ్గర కూడా మనీ ఉంటాయి, ఉండకపోవచ్చు. అలాంటి టైంలో మనం మనీ అనేది దాచుకొని, కుట్టిన డబ్బులను దాచుకొని వాళ్ళకి ఇవ్వచ్చు, లేదా మీ అవసరాలకు కూడా ఏదైనా వాడుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ మేకింగ్ కూడా ఇప్పుడు అన్నీ యూట్యూబ్లోనే కూడా కదండి వచ్చేసాయి. అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయడం, అలాగే సిల్క్ థ్రెడ్తోనే ఇంకా చాలా వెరైటీస్ చేస్తున్నారండి. చీరలు కుచ్చుళ్ళు వేస్తున్నారు, ఇంకా ఇయర్ రింగ్స్ తయారు చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేదంటూ ఏది ఉండదండి. కాకపోతే ఒకటి, బద్ధకం లేకుండా నేను కూడా ఏదో ఒకటి లైఫ్లో సాధించాలి అని ఒకే ఒక ఆలోచనతో మనం ముందుకు అడిగేసామనుకోండి, మనకి సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ మనీకి మనీ కూడా వస్తుంది. మనము స్టార్టింగ్లో వేలల్లో లక్షల్లో ఏం సంపాదించమండి. రూపాయి దగ్గర నుంచే వస్తాము. ఒక్క రూపాయి దాచుకుంటేనే 10 రూపాయలు అవుతాయి. అలాగా మనం తక్కువ డబ్బులు కదా అని చెప్పేసి మనం ఇచ్చేయొద్దు. 10 రూపాయలు దాచుకునేదే రేపటి రోజున 100 రూపాయలు అవుతాయి. 100 దాచింది 1000 అవుతుంది. అలా అనమాట. ఒక రూపాయి తోడవుతేనే కదండి మనము ఏదో ఒక స్టేజ్లో పిల్లలకి కొంచెం ఇబ్బంది లేకుండా మనం చూసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చి కొంచెము పెట్టుబడి, అలాగే కొంచెం శ్రమ పెట్టాలి. కానీ హోటల్ బిజినెస్ ఉంది, ఇంట్లోనే ఉండి అందరూ చేసుకుంటున్నారండి. ఒక్కసారి మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయొచ్చు. అసలు నిజంగా ఇంట్లోనే ఉండి టిఫిన్ వేసి అమ్ముతున్నారు. నాకు భలే అనిపిస్తుంది. అలాగే ఇక్కడ మాకు షాపుల్లోని ఇట్లాగా పిండి ఉంటుందండి, దోశ పిండి, ఇడ్లీ పిండి. మీరు నమ్ముతారు లేదో కానీ ఒక లేడీ స్కూటీ మీద అవన్నీ తయారు చేసుకొచ్చి షాపుల్లోకి ఇస్తారు. నేను తనను కూడా చూశాను. నిజంగా ఆడవాళ్ళు అనుకుంటే సాధించలేదంటే ఏది ఉండదండి. తను అసలు ఎప్పటినుంచో స్కూటీ మీద పిండి అనేది, దోశ పిండి, ఇడ్లీ పిండి అనేది షాపుల్లోకి వేస్తుందన్నమాట. సో అలా కూడా ఉంటుంది. నెక్స్ట్ కూరగాయలు ఉన్నాయి చూడండి, కూరగాయల బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ మేము డైలీ కూరగాయలు తెచ్చుకోలేము అనే ఆలోచన ఉన్నదనుకోండి, ఉల్లిపాయలు, ఎల్లుల్లి, అల్లము ఇవి మనం ఎక్కువగా స్టాక్ తెచ్చుకున్నా కూడా పాడవ్వు అనమాట. అవి కూడా తెచ్చుకొని అవి మనం కొంచెం మనం దేనికి కూడా మొహమాటం లేకుండా పని చేసుకోవాలంటే మన ఇంటి ముందు కూడా పెట్టుకోవచ్చండి. దానిలో మనం సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంటే ఒక పెద్ద షాపే ఉండాలా, అందులోనే చేసుకోవాలని అసలు అలాంటి ఆలోచన అసలు పెట్టుకోవద్దు. నెక్స్ట్ ఇంకా ఫ్యాన్సీ స్టోర్, అవన్నీ కొంచెం పెట్టుబడితో చేసే పనులు కాబట్టి మన దగ్గర మనీ అనేది ఉంటే కనుక వెళ్ళొచ్చు. అలాగే శారీ బిజినెస్, డ్రెస్సులు, నైటీలు ఇంకా చాలా పెడుతున్నారు కదా. ఇవేమి వద్దనుకుంటే కనుక యూట్యూబ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. యూట్యూబ్ అనేది ఒక మొబైల్ ఉంటే సరిపోతుందండి. అంటే ట్రైపాడ్స్ అవన్నీ కూడా ఉండాలి. కాకపోతే స్టార్టింగ్ కదా, మనం అంత ఎఫర్ట్స్ ఏం పెట్టనవసరం లేదు. ఒక మొబైల్ తీసుకొని, మొబైల్ కూడా కొంచెం వీడియో క్వాలిటీ అనేది మంచిగా వచ్చి ఉండాలి. అలాంటి మొబైల్ ఒకటి తీసుకొని ఒక యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేసామనుకోండి, మన లక్ ఉంటే మనకు 1 ఇయర్లోనే పేమెంట్ పడిద్ది.
అలాగే అందులో మన లైఫ్ స్టైల్స్, మనం చేసే పనులు ఏదైనా కూడా ఇప్పుడు అందరూ పెడుతున్నారండి. అయితే నేను అయితే చెప్తాను. నాకైతే అసలు పని అనేది వర్క్ అనేది ఏది రాదు స్టార్టింగ్‌లో. నాకు ఒక ఏంటంటే నేర్చుకోవాలి ఎలా అయినా ఏదో ఒక పని సెట్ చేసుకోవాలి. చదువు కూడా పూర్తిగా లేదు అనే ఒకే ఒక ఆలోచనతో నేనేం చేశానంటే మిషన్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేశా. స్టార్టింగ్‌లో నేర్చుకునేటప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ పెట్టలేదు కానీ ఇంట్లో బాధ్యతలను బట్టి నాకు ఈ టైలరింగ్ ఫీల్డ్ అనేది నేను ఎంచుకున్నాను. ఎందుకంటే పిల్లలున్నారు. ఒక దగ్గరికెళ్ళి పని చేయలేను. అసలు నా దగ్గరికి వెళ్లి పని చేయాలనే ఆలోచన గూడా మా హస్బెండ్‌కి ఇష్టం ఉండేది కాదు. సో, నేనేం చేయాలి అనేది ఇంకా నేను డిసైడ్ అయ్యాననమాట. సరే నాకెలాగో కొంచెం కొంచెం టచ్ ఉంది కదా అన్నట్టుగా నేను ఈ వర్క్ అనేది నేర్చుకున్నానండి. మీరు చెప్తే నమ్మరు. నా లైఫ్ స్టార్టింగ్ రూ. 5,000 మిషన్‌తో స్టార్ట్ అయింది. అలాంటిది ఇప్పుడు నేను రూ. 25,000 మిషన్ అనేది కొనే స్టేజ్‌కి దేవుడు అంటే మన పని ఉన్నా దేవుడు ఇది కూడా మన మీద ఉండాలి కదా! అంటే మన లక్ కూడా మనకుండాలి గదా! సో, రూ. 25,000 మిషన్ కొనే స్టేజ్‌కు ఈరోజు స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. అలాగే ఓవర్‌లాక్ మిషన్, జిగ్‌జాగ్ మిషన్ కూడా నేనన్నీ సెట్ చేసుకున్నాననమాట. అంటే నా దగ్గరకొచ్చే కస్టమర్ ఇబ్బంది పెట్టకుండా నేను ఇది చేయను. నా జిగ్‌జాగ్ మిషన్ లేదు, ఓవర్‌లాక్ మిషన్ లేదు అని ఏం కాకుండా అన్నీ కూడా సెట్ చేసుకున్నాననమాట. అలాగే ఇంకొకటి ఏంటంటేనండి అది మామూలుగా మనము ఏ వర్క్‌లో మనమున్నా కూడానండి, డబ్బు అనేది వస్తది. మనం చేసే మంచి పనైతే మంచిగా డబ్బులనేవి మనం ధైర్యంగా సంపాదిస్తాము. అయితే ఇక్కడొచ్చిన మెయిన్ టాస్క్ ఏంటంటే, ఆ మనీని ఎలా దాచిపెట్టుకోవాలో తెలీదు. మెయిన్ టాస్క్ ఇదే. నేను కూడా స్టార్టింగ్‌లో అలాగే ఇప్పుడు ఒక బ్లౌజ్ కుట్టాననుకోండి ఒకరోజు, ఒక 200 వచ్చాయనుకోండి, అవి సాయంత్రానికి ఏడు కొనేసేదాన్ని. అసలు ఏం కుడతానో తెలియట్లేదు. ఏమి వస్తున్నాయో తెలియట్లేదు. నేనేం కొంటున్నానో తెలియట్లేదు. సో, నేనొకటి అనుకున్నా. అసలు ఎందుకు నేను కుట్టిన డబ్బులన్నీ ఒక లెక్కగా కాకుండా ఇలా వేస్ట్‌గా చేస్తున్నాను అనే ఒక ఆలోచనతో నేనేం చేశానంటే, మనీ అనేది దాచుకోవడం స్టార్ట్ చేశా. అది ఎలాగో చెప్తా. మీరు మనీ అనేది చీటీ వేసి దాచుకోండి. అలా అయితేనే దాచుకోగలుగుతాం. అంటే ఇప్పుడు సపోజ్‌కి రూ. 1,00,000 చీటీ అనుకోండి. ఒక నెలకి 5,000, 6,000 కడతాము. అలా అనమాట. ఒక నెలకి 5,000 సంపాదిస్తాం కదా! ఏదో ఒకలాగా. అలా అనమాట. అలా చీటీ వేయండి. లేదంటే మీ బ్యాంక్ అకౌంట్‌లో వేసుకోండి. లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ లాగా అంటే ఫస్ట్ 1000 అట్లా దాచుకొని అవన్నీ కూడా ఫిక్స్డ్ డిపాజిట్‌లా చేసుకోండి. అలా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటేంటంటే మీ పిల్లల పేరు మీద పోస్టులు కట్టండి. ఇప్పుడు పోస్ట్ ఆఫీసుల్లో పోస్టులు కట్టించుకుంటారండి. పిల్లల పేరు మీదనే కాదు, పెద్దవాళ్ళ పేర్ల మీద కూడా ఉంటాయి. పోస్టులనేవి కట్టండి. లేదంటే మీరు గోల్డ్ అనేది ఇన్వెస్ట్ చేయండి. అంటే ఎలాగా? నెలకి ఇంతని కట్టుకుంటాం కదా! ఒక 13 నెలలు మనం కడితే ఆయన ఒక నెల ఏసి 14 నెలలది మనకి గోల్డ్ అనేది ఇస్తాడనమాట. అలాగా మీరు 1000 కాడ్నించి 10,000, 15,000, 20,000 వరకు కూడా ఉంటాయి గోల్డ్ స్కీమ్ అనేది. అది కూడా ట్రై చేయండి. ఎందుకంటే ఈ రోజులాగా ఏది ఉండట్లేదండి. చూసిన చూపులో రేటు పెరిగిపోతుంది. ఒకసారి గోల్డ్ చూడండి రేట్ ఎంతుందో. అసలు చాలా టూ మచ్ కాస్ట్ ఉంది కదా! అందుకే అంటున్నాను. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆడపిల్లనే కాదండి మగపిల్లలు ఉన్న వాళ్ళైనా కూడా ఈ రోజులా ఉండదండి. రేపొద్దుననేది చాలా ఇబ్బందయిపోతుంది. ఎందుకంటే నా లైఫ్‌లో నేను చూసాను కాబట్టి చెప్తున్నాను. స్టార్టింగ్ నాకు కూడా ఇదేం ఉండేది కాదు. అంటే ఎలాగా పెద్ద ఓకే. దాచుకోవాలి అలాగా అది ఏం ఉండేది కాదు. ఆ రోజుకి వండేసుకున్నామా, తినేసామా అయిపోయింది అంతవరకే. ఏయి కావాలితే అయి కొనేసుకున్నామా, వేసేసుకున్నామా అంత అలాగే ఉండేదాన్ని నేను కూడాని. అవన్నీ పోతేనే కదా మనకి అసలు ఆ టైము, ఆ డబ్బులు మళ్ళీ వస్తే బావుండనిపిస్తది కానీ ఇంక రాదు. అదేదో మనం ఖర్చు పెట్టే ముందే ఉండాలి. ఇలా ప్లాన్ చేసుకోండి. ఎలా అయినా కూడా మనం కష్టపడి ఒక రూపాయి అనేది సంపాదించుకోవచ్చు. అలాగే ఇంకొక బిజినెస్ కూడా ఉందండి. ఎగ్స్ బిజినెస్ కూడా చెయ్యొచ్చు. ఎగ్స్ కానీ, కొబ్బరికాయలు అదే దేవుడికి కొడతారు కదా! కొబ్బరికాయలు గానీ, మనం చేసేది చిన్న పనా, పెద్ద పనా అని కాదు. మనము ఆ ఫీల్డ్‌లో ముందుకు వెళ్ళామనుకోండి, భయం లేకుండా నిజాయితీగా వెళ్ళామనుకోండి, మనల్ని చూసి నవ్విన వాళ్ళందరూ కూడా మనలాగే సంపాదించాలి అని చూస్తారు. నేనైతే చూసానండి నా లైఫ్‌లో. అది ఎవరో కాదులెండి మనకు దగ్గరోళ్ళే ఉంటారు. అంటే మన రిలేటివ్స్ వాళ్ళే ఉంటారు మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు. అవన్నీ కూడా మన దీవెనలు అని అనుకోవాలనమాట. అలా అనుకోని మీరు ముందుకు సాగితే గనక వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడైనట్టు మీ హస్బెండ్ కష్టాల్లో ఉన్నప్పుడు, మీ పిల్లలకి అవసరాలు తీర్చడానికి మీరేదైనా ఒక చీరను చూసి ఇష్టపడతారు. అలాంటివి కొనుక్కోవడానికి మనకి మనీ అనేది చాలా హెల్ప్ అవుతుందండి.
ఇంకింతే చెప్పాలనుకున్నది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.